ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘనంగా ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 4వసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లోకి ప్రవేశించింది. నాకౌట్ దశలో ఆస్ట్రేలియా గండాన్ని అధిగమించిన టీమిండియా కప్పుకు మరొక్క అడుగు దూరంలో నిలిచింది. రేపు అంటే బుధవారం నాడు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగేటటువంటి రెండో సెమీఫైనల్స్ మ్యాచ్లో గెలిచిన జట్టుతోటి టీమిండియా వచ్చే ఆదివారం నాడు ఫైనల్స్ మ్యాచ్ ఆడుతుంది. ఆస్ట్రేలియాతో జరిగినటువంటి ఈ తొలి సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో సెంచరీతో ఇండియాకు విజయాన్ని అందించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి భారత బ్యాటింగ్కు వెన్నుముకగా నిలిచి 84 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు చేసి కోహ్లీకి అండగా నిలిస్తే కేఎల్ రాహుల్ కీలక సమయంలో అద్భుతంగా రాణించి 34 బంతుల్లోనే 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి భారత్ను గెలిపించాడు. 265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి టీమిండియాకు మంచి ఆరంభమేమీ దక్కలేదు. 43 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది టీమిండియా. డ్వార్షుయి వేసినటువంటి తొలి ఓవర్ రెండవ బంతికే రోహిత్ శర్మ 4 కొట్టి ఘనంగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. నాథన్ ఎల్లిస్ వేసినటువంటి రెండో ఓవర్లో రోహిత్ శర్మ 6 కొట్టాడు. ఎప్పటి మాదిరిగానే రోహిత్ శర్మ అగ్రెసివ్గా ఆడేటట్టు ప్రయత్నం చేస్తే మరోవైపు శుభ్మన్ గిల్ కాస్త నిలదొక్కినందుకు ప్రయత్నించాడు. డ్వార్షుయి వేసినటువంటి 5వ ఓవర్లో రోహిత్ శర్మ 2 ఫోర్లు కొట్టగా అదే ఓవర్ చివరి బంతికి శుభ్మన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. 11 బాల్స్ ఆడినటువంటి గిల్ 1 4 తోటి 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 30 పరుగుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. 3వ స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. అయితే కొద్దిసేపటికే కొన్నోలి వేసినటువంటి 8వ ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ రివ్యూ కోరుకున్న లాభం లేకపోయింది. 29 బాల్స్ ఆడినటువంటి రోహిత్ 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 43 పరుగుల వద్ద ఇండియా తన రెండో వికెట్ను కోల్పోయింది. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతలను తీసుకున్నారు. అనవసరపు షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్ తోటి స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే మరోవైపు క్రమంగా పరుగులను రాబట్టారు వీరిద్దరు కలిసి. కొన్నొల్లి వేసినటువంటి 9వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ 2 ఫోర్లు బాదాడు. దీంతో టీమిండియా 10 ఓవర్ల తొలి పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించింది. 16 ఓవర్లో ఇండియా 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులే చేసింది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి ఒకవైపు చేయాల్సినటువంటి రన్ రేటు పెరగకుండా చూస్తూనే మరోవైపు వికెట్లను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేశారు. 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఆడమ్ జంపా వేసినటువంటి 25వ ఓవర్లో 4 కొట్టినటువంటి విరాట్ కోహ్లీ 55 బంతుల్లో వన్డేలలో తన 74వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే మంచి రిథంలో ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ జాంపా వేసినటువంటి 27వ ఓవర్లో భారీ షాట్ కొట్టపోయి బౌల్డ్ అయ్యాడు. అలా 91 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 62 బాల్స్ ఆడినటువంటి శ్రేయస్ అయ్యర్ 3 ఫోర్లతోటి 45 పరుగులు చేసి కోహ్లీకి మంచి సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ల ఈ భాగస్వామ్యమే ఒక రకంగా ఇండియా విజయానికి పునాది వేసిందని చెప్పాలి. సో ఆ విధంగా 134 పరుగుల వద్ద ఇండియా శ్రేయస్ అయ్యర్ రూపంలో తన 3వ వికెట్ను కోల్పోయింది. ఎప్పటి మాదిరిగానే 5వ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్కు వచ్చాడు. అక్షర్ పటేల్ వేగంగా ఆడేటువంటి ప్రయత్నం చేశాడు. 30 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అంటే రన్ రేటు కరెక్ట్గా 5గా ఉందన్నమాట. తన్వీర్ సాంగా వేసినటువంటి 31వ ఓవర్లో అక్షర్ పటేల్ 6 కొట్టాడు. మరోవైపు ఎంతో ఓపికగా ఆడుతున్నటువంటి కోహ్లీ బౌండరీల కంటే సింగిల్స్, డబుల్స్ తోటే స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. ఉన్నంతసేపు చక్కగా ఆడినటువంటి అక్షర్ పటేల్ నాథన్ ఎల్లిస్ వేసినటువంటి 35వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇద్దరూ ఒకే రకంగా బౌల్డ్ అయ్యారు. సో 30 బాల్స్ ఆడినటువంటి అక్షర్ పటేల్ 1 ఫోరు 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 52 బంతుల్లో 44 పరుగులు జోడించారు. అక్షర్ తనకిచ్చినటువంటి పాత్రకు చక్కగానే న్యాయం చేశాడని చెప్పాలి. ఇక 6వ స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్కి వచ్చాడు. కోహ్లీ, రాహుల్ వీరిద్దరు కూడా అనవసరపు షాట్లకు పోకుండా, తొందరపడకుండా సింగిల్స్, డబుల్స్ తోటి స్కోర్ను పెంచుకుంటూ వెళ్లారు. చేయాల్సినటువంటి పరుగులు మరీ భారీగా లేకపోవడంతో రన్ రేటు 5 పరుగులకు కాస్త అటు ఇటుగా మెయింటైన్ చేశారు. సో 40 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి కరెక్ట్గా 200 పరుగులు చేసింది. అంటే రన్ రేటు ఓవర్కి 5 పరుగులుగా ఉందన్నమాట. ఇక టీమిండియా విజయానికి చివరి 10 ఓవర్లలో 65 పరుగులు కావాలి. 40 ఓవర్ల తర్వాత రాహుల్ గేరు మార్చాడు. తన్వీర్ సాంగా, డ్వార్షుయి బౌలింగ్లలో బౌండరీలు బాదినటువంటి రాహుల్ ఆడమ్ జంపా బౌలింగ్లో 6 బాదాడు.
అయితే అప్పటి వరకు ఎంతో ఓపిగ్గా ఆడినటువంటి కోహ్లీ ఆడమ్ జంపా వేసినటువంటి 43వ ఓవర్లో ఓ భారీ షాట్కు ప్రయత్నించి డ్వార్షుయికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 98 బాల్స్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ కేవలం 5 ఫోర్లతోటి 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో 84 పరుగులలో కేవలం 5 బౌండరీలే కొట్టాడంటే ఎంత ఓపిక్గా సింగిల్స్ డబుల్స్ తీశాడో మనం అర్థం చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 46 బంతుల్లోనే 47 పరుగులు జోడించారు. సో 7వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు వచ్చాడు. ఇండియా చేయాల్సినటువంటి పరుగులు, బాల్స్ దాదాపుగా సేమ్ ఉండటంతో చివరిలో కాస్త ఉత్కంఠ పెరిగింది. తన్వీర్ సాంగా వేసినటువంటి 45వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఒక 6 కొట్టాడు. చివరి 5 ఓవర్లలో ఇండియా విజయానికి 28 పరుగులు కావాలి. అయితే పాండ్యా ఆడమ్ జంపా వేసినటువంటి 47 ఓవర్లో వరుసగా 2 6లు కొట్టడంతో ఇండియా విజయం దాదాపు ఖాయమైంది. చివరిలో కాలి నొప్పి వల్ల హార్దిక్ పాండ్యా పరిగెత్తలేక బౌండరీల కోసము భారీ షాట్లు కొట్టేటటువంటి ప్రయత్నంలో అవుట్ అయినప్పటికీ చివరి వరకు క్రీజ్లో నిలిచినటువంటి కేఎల్ రాహుల్ మ్యాక్స్వెల్ వేసినటువంటి 49వ ఓవర్లో తొలి బంతికి 6 కొట్టి ఇండియా విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో ఇండియా 48.1 ఓవర్లలో మరో 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. 34 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే హార్దిక్ పాండ్యా కూడా చివరిలో 24 బంతుల్లోనే 1 ఫోరు 3 సిక్సర్లతోటి 28 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ రవీంద్ర జడేజా చివరిలో వచ్చి 1 బంతి ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో చివరిలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఇద్దరు నాట్అవుట్గా నిలిచి మరి ఇండియాకి విజయాన్ని సాధించడం జరిగింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, అదేవిధంగా ఆడమ్ జంపా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే బెన్ డ్వార్షుయి, అదేవిధంగా కూపర్ కొనిల్లి వీరిద్దరు కూడా చెరో వికెట్ తీయడం జరిగింది. ఆస్ట్రేలియా బౌలర్లందరూ కూడా మరీ దారుణంగా బౌలింగ్ చేయకపోయినప్పటికీ కీలక సమయంలో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. వాళ్ళ స్టార్ బౌలర్లు కమిన్స్, స్టార్క్, హ్యాజిల్వుడ్ వాళ్ళు లేనటువంటి లోటు స్పష్టంగా కనిపించింది. సో పెద్దగా అనుభవం లేనటువంటి బౌలర్లు కావడంతో భారత బ్యాటర్లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. సో మొత్తానికి ఐసీసీ ట్రోఫీలలో నాకౌట్ దశలో ఆస్ట్రేలియాను నిలువరించడం అనేది చాలా పెద్ద కష్టం కాబట్టి అంత పెద్ద గండాన్ని ఇప్పుడు ఇండియా సెమీఫైనల్స్లో గట్టెక్కింది కాబట్టి ఇక కప్పును అందుకోవడానికి పెద్ద ఆటంకం ఏమీ లేదు. ఎందుకంటే ఫైనల్స్లోకి న్యూజిలాండ్ కానీ లేదా సౌత్ ఆఫ్రికా కానీ ఎవరు వచ్చినప్పుడు కూడా మనకు పెద్దగా ఎలాంటి భయం అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం న్యూజిలాండ్ని మొన్ననే ఓడించినాము. ఇక గత T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాను కూడా మనం ఓడించాము కాబట్టి అతిపెద్ద గండమైనటువంటి ఆస్ట్రేలియా గండాన్ని దాటాం కాబట్టి ఫైనల్లో కూడా మరి మనము ఈజీగా విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. సో అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టేటువంటి ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో ఆ జట్టు యొక్క బ్యాటింగ్లో మొదటి 3 ఓవర్లు చూసిన తర్వాత చాలా దారుణంగా అనిపించింది. ఎందుకంటే 3 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయినటువంటి ఆస్ట్రేలియా ఆ తర్వాత క్రమంగా కోలుకుందంటే దానికి కారణము వాళ్ళ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, అదేవిధంగా చివరిలో వాళ్ళ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేసినటువంటి పరుగులు. సో ట్రావిస్ హెడ్ మొదట్లో మనల్ని కాస్త భయపెట్టాడు. 33 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 39 పరుగులు చేసినటువంటి ట్రావిస్ హెడ్ను వరుణ్ చక్రవర్తి సో తన తొలి ఓవర్లో 2వ బంతికే, అంటే ట్రావిస్ హెడ్ ఎదుర్కొన్నటువంటి వరుణ్ చక్రవర్తి యొక్క తొలి బంతికే ట్రావిస్ హెడ్ అవుట్ కావడం జరిగింది. దాంతో మనకి హెడేక్ తగ్గిపోయింది. అయితే ఆ తర్వాత స్టీవెన్ స్మిత్ లబుషేన్ తోటి, ఆ తర్వాత అలెక్స్ క్యారీ తోటి కలిపి కాస్త పార్ట్నర్షిప్లు నిర్మించి మరి ఆస్ట్రేలియాను ఆదుకున్నప్పటికీ స్టీవెన్ స్మిత్ మరీ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. అతని యొక్క స్ట్రైక్ రేటు 76కు మాత్రమే ఉంది. కీలక సమయంలో అతను కూడా అవుట్ కావడంతో అలెక్స్ క్యారీ చివరిలో వేగంగానే పరుగులు చేసినప్పటికీ అతనికి పెద్దగా సహకరించకపోవడంతో మొత్తానికి ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్లో షమి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత రవీంద్ర జడేజా వీరిద్దరూ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసి భారత బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. సో దాంతో ఆస్ట్రేలియా జట్టును 270 పరుగుల లోపే పరిమితం చేయడం జరిగింది. ఒక దశలో ఆస్ట్రేలియా 300 పరుగులు చేస్తుందేమో అనిపించింది. ఎప్పుడు స్టీవెన్ స్మిత్ కానీ ఆ తర్వాత అలెక్స్ క్యారీ వీరిద్దరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 300 పరుగులకు దగ్గరికి వస్తుంది అనిపించింది. కానీ చివరిలో మన భారత బౌలర్లు పుంజుకొని కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక సమయంలో వరుసగా వికెట్లు తీయడంతో చివరికి ఆస్ట్రేలియా 264 పరుగులకే పరిమితం కావడం జరిగింది. సో మొత్తంగా అటు భారత బౌలర్లు కానీ ఇటు బ్యాటర్లు కానీ అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఈ సెమీఫైనల్స్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఇదే స్ఫూర్తితోటి ఫైనల్స్లో ఆడినట్టయితే కప్పును కొట్టడము ఏమంత కష్టసాధ్యం కాదు అని చెప్పేసి నా అభిప్రాయం. మరి
టీమిండియా యొక్క ఈ గెలుపుపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.